నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు అతిథుల పరిచయం శ్రీ సింగులూరి వెంకటేష్ గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది. శ్రీ మల్లాది విష్ణు గారు, శాసనసభ మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రణాళిక అభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. శ్రీ మురళి గారు, సిపిఎం సీనియర్ నేత. ఇక ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ వార్తలు, వాటికి సంబంధించిన కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. చంద్రబాబే మొదటి ముద్దాయి, తిరుపతి తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. 6 భక్తులు మరణించడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. టీటీడీ చరిత్రలో ఈ దుర్ఘటన మాయని మచ్చ. పోలీసులంతా చంద్రబాబు కుప్పం పర్యటనలో సేవలో తరించారు. తిరుమల భక్తుల భద్రతను గాలికి వదిలేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఎవరు పట్టించుకోలేదు. లక్షల మంది భక్తులు వస్తారని ముందు తెలియదా? కనీసం మంచినీరు, ఆహారం ఇవ్వాలని కూడా తెలియదా అంటూ ఒక్కసారిగా గేట్లు తెరుస్తారా అంటూ ఆయన తీవ్రస్థాయిలో బాధితులను పరామర్శించిన తర్వాత ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక బాధ్యత లేదా అంటూ అధికారులపై సీఎం సీరియస్ అయ్యారంట. తమాషాలు అనుకుంటున్నారా అంట అని. అయితే విశేషం ఏంటంటే డిఎస్పీ, టీటీడీ గోశాల డైరెక్టర్లని సస్పెండ్ చేశారు. ఇక తప్పదనుకున్నారో ఏమో ఎస్పీ సుబ్బనాయుడిని బదిలీ చేశారు. టీటీడీ జేఈఓ గౌతమి, అలాగే ఇంకొక విజిలెన్స్ అధికారిని మాత్రం బదిలీ చేశారట. అయితే అసలు విమర్శలు వస్తున్నటువంటి ఈఓని కానీ జేఈఓ జోలికి మాత్రం వెళ్ళలేదంటూ కథనాలు వస్తూ ఉన్నాయి. ఇక బాబు సేవకే బృందాలు, భక్తులకు గండాలు అంటూ మరో వార్తనిచ్చారు. సీఎం కుప్పం పర్యటన బృందంలో బందోబస్తులో తిరుపతి పోలీసులు 6 నుంచి తిరుపతి యంత్రాంగం అంతా అక్కడే మకాం పెట్టారంటూ ఎన్ని వందల మంది అక్కడికి వెళ్ళారు, ఏం కదా, ఇక్కడ ఎందుకు ఇబ్బంది వచ్చిందనేది రాశారు. తప్పు జరిగింది, క్షమించండి, 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. టీటీడీ ఈవో, అదనపు ఈవో, చైర్మన్ దీనికి బాధ్యత వహించాలన్న పవన్ కళ్యాణ్. అయితే చంద్రబాబు గారు మాత్రం వాళ్ళని వదిలేసి మిగతా కింద స్థాయి ఉద్యోగుల్ని, వాడి తర్వాత ఉండేటువంటి అధికారుల్ని సస్పెండ్ చేస్తూనో బదిలీ చేస్తూనో చేశారు. మరి ఎవరు కరెక్టు ఏమిటి అనేది ఆలోచించాలి. వీళ్ళ పాలకులు, పునరావాస కేంద్రంగా టీటీడీ పాలక మండలి అసమర్థులు, వంది మాగదులను నియమించిన సీఎం చంద్రబాబు. టీటీడీ తెలుగుదేశంకు బాకా ఊదిన బీఆర్ నాయుడుకు చైర్మన్ పదవి. అదనపు ఈవో వెంకయ్య చౌదరికి నిలువెల్లా కులం, అదొక్కటే ఆయన బలం అంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. బెడిసి కొట్టిన కుమ్మక్కు డ్రామా, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తెరపైకి కుట్రకోణం అంటూ మరో వార్తనిచ్చారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే పక్కా పన్నాగం, కానీ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. సంస్కరణ పేరుతో పాఠశాల విద్యకు తూట్లు. ప్రభుత్వం ఇచ్చిన 17 జీవోని వెనక్కి తీసుకున్నట్లు డైరెక్టర్ మెమో అంటూ అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. 5 రకాల బళ్ళు అంట. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణలకి వీళ్ళు మొత్తం మార్పు చేసేటట్టున్నారు. ఇక ఎమ్మెల్యే వెనిగళ్ల బంధువు తులసీబాబు గుంటూరు తరలింపు. ఈయన కూడా టీడీపీ అనే, కానీ మరి రఘురామరాజు కస్టడీ కేసు అని చెప్పి, రఘురామరాజు కేసులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన కులాలు మతాల మధ్య విద్వేషాలు నింపిన కేసును మాత్రం పక్కతో పెట్టేశారు. ఆయన చేసిన కంప్లైంట్, తనని హింసించారంటూ చేసిన కంప్లైంట్ మీద మాత్రం హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిని అరెస్ట్ కూడా చేశారు, ఒక పోలీస్ ఆఫీసర్ని. అయితే ఆ తెలుగుదేశంకి సంబంధించి ఎమ్మెల్యే, గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముకు సంబంధించి బంధువు అంట తులసీబాబు అన్నాయన్ని మరి ఎందుకు అరెస్ట్ చేశారట గుంటూరు తరలింపు. ఆయనకి వీళ్ళకేం సంబంధం? సంస్కరణల పేరుతో పాఠశాల విద్యకు తూట్లు. ప్రభుత్వం ఇచ్చిన 117 జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లు డైరెక్టర్ మెమో. అధికారం లేకున్నా మెమో జారీపై తీవ్ర విమర్శలు. 3-5 తరగతులకు సబ్జెక్ట్ టీచర్ల విధానం రద్దు. హై స్కూల్ ప్లస్ స్థానంలో ప్రత్యామ్నాయం ఏంటో చెప్పని ప్రభుత్వం. కొత్తగా నిబంధనలతో భారీగా స్కూల్ అసిస్టెంట్ల మిగులు. ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు. వచ్చేడాది నుంచి రాష్ట్రంలో 5 రకాల బళ్ళు. ప్రాథమిక విద్య హై స్కూల్ ప్లస్ విధానం ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లస్ విధానం రద్దు. గత ప్రభుత్వంలో తరలించిన 3, 4, 5 తరగతులు వెనక్కి అంటూ ఈ కథనాలు ఇచ్చారు. నిజంగానే వెంకటేష్ గారు ఈ ఒక్కదాని మీద మాట్లాడి తిరుపతి ఇష్యూలోకి వెళ్ళడానికి ముందు వెంకటేష్ గారు ఈ రకంగా రైట్ ఇంకా వారు రావాల్సి ఉంది. విష్ణు గారు ఈ విద్యా సంస్థలో వస్తున్న మార్పుల మీద సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, మనం తిరుపతి ఇష్యూలోకి వీడియోలు చూడటానికి ముందుగా. ఇది ఏం లేదు సార్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆయా శాఖల్లో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఆ మార్పులు ఆరోగ్యశ్రీ రాగా ప్రజల హృదయాల్లో చిర సజీవంగా ఎల్లప్పుడూ ఉండిపోతుందనే ఉద్దేశంతో ఈ గత ప్రభుత్వాన్ని మర్చిపోవాలనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థని వారి ఇష్టానుసారం మారుస్తూ ఉన్నారు. అదే ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటున్నామంటే ఆరోగ్యశ్రీ అంటే దాన్ని మొత్తం లేకుండా చేయాల్సింది చేసేసి ఈరోజు వేరే కార్యక్రమం తీసుకున్నారు. అలాగే విద్యా వ్యవస్థ కూడా, ఎందుకంటే నాడు నేడు కానీ లేకపోతే మధ్యాహ్న భోజన కార్యక్రమం కానీ ఇలా రకరకాలుగా ఎప్పుడు కూడా విద్యా వ్యవస్థ గురించి చాలా బాగా చేసినట్టుగా పదే చెప్తూ ఉంటాం మనం. అవన్నీ కూడా గుర్తుండకూడదు, అవన్నీ కూడా ప్రజలకి మర్చిపోవాలనే ఉద్దేశంతో కొత్త వ్యవస్థని పిచ్చి వ్యవస్థ సూచనలు సలహా. విష్ణు గారు, నిన్న మొన్న వచ్చింది జాకీ మీడియాలో ఈ నాడు నేడు కింద చేపట్టిన పనుల మీద ఆడిట్ చేస్తారంట ఇప్పుడు. అంటే ఖర్చు పెట్టిన దాంట్లో ఏదైనా వెతకాలి అనే ప్రయత్నం. మాట్లాడి అంటే ఏం లేదు, ప్రతి స్కూల్లోనూ ఒక 20 క్లాస్ రూమ్లు వచ్చేసినాయి, సదుపాయాలు వచ్చినాయి, 10 కాంపోనెంట్లు అన్నీ అమలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి హయాంలో ఈ వ్యవస్థ బాగుపడింది, ఎవరి హయాంలో ఇవన్నీ వచ్చాయి అని అంటే దానికి ఒక పేరు ఉండిపోతుంది చిరస్థాయిగా అనే ఉద్దేశంతో ఆ జరిగినటువంటి పనుల మీద అవినీతి జరిగిందని, జమా ఖర్చు అని, అదని ఇదని ఒక రకంగా అదేదో పెద్ద స్కామ్ లాగా క్రియేట్ చేస్తూ ఒక పక్క ఆ వ్యవస్థని పూర్తిగా మార్పు చేసి ఏదో కొత్త వ్యవస్థ తీసుకురావాలనే ఆతురత ఇంకొక పక్క కనపడుతుంది. కాబట్టి విద్యా వ్యవస్థని ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మంగళం పాడారు. విద్యా రంగంలోనూ సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు ఏది గుర్తు ఉండకుండా చేసే విధంగా పనిచేస్తున్నట్టు. అయితే దీంతో పాటు ఇంకోటి కూడా చెప్పండి, అక్రమంగా తవ్విన ఇసుక 2 కోట్ల టన్నులు అంటూ వైకాపా హయాంలో దోపిడీపై ఉపగ్రహాల చిత్రాల సాయంతో నివేదిక రూపొందిస్తున్న గనుల శాఖ. వీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు 83 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంటే వాటి మొత్తాన్ని లాగవతలు పారేసిన టీడీపీ జనసేన నాయకులు ఇప్పుడు ఆ టైంలో 2 కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని ఒక నివేదిక తయారు చేస్తున్నారంట. సో ఏమిటి వాళ్ళ ఉద్దేశం? ఇప్పుడు ఈ 6 నెలల్లో మనం పైనుంచి ఫోటోలు తీసుకుంటే 10 కోట్ల టన్నుల పైనే మాయమైపోయి ఉంటుంది. ఉదాహరణకి మా ప్రభుత్వము ముందస్తుగా అవసరం అవుతుందని చెప్పని ముందస్తుగా ప్రజల అవసరాల కోసం డంపింగ్ యార్డ్లో ఇసుకని డంప్ చేస్తే దాన్ని మొత్తం కూడా ఊది పారేశారనమాట. ప్రభుత్వము రిజల్ట్స్ వస్తున్నాయి అని తెలిసిన తర్వాత డైరెక్ట్గా పోయి దాని ట్రాక్టర్లతో లారీలతో చుట్టుపక్కల ప్రాంతాలకి డైరెక్ట్గా హైదరాబాద్కి, ఎన్టీఆర్ జిల్లాలో అయితే డైరెక్ట్గా హైదరాబాద్కి ఇష్టానుసారం పంపించేసినటువంటి పరిస్థితి చూసాము. ఇవన్నీ కూడా ఏంటంటే గతం అని చేసి ఈరోజు రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. గతాన్ని మర్చిపోకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క తీరుతెన్నులకు ఉదాహరణ ఇది ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటనలు. కాబట్టి అది ఏం జరిగింది ఏంటనేది దాని మీద పూర్తిగా సమాచారం అందరి దగ్గర ఉంటుంది. కాబట్టి ఇతరులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఛాయాచిత్రాల ద్వారా తీసుకున్నారని ఇప్పుడు మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 6 నెలల్లో జరిగింది కూడా ఇంకో పక్క రేపు ఎల్లుండో వాస్తవ పరిస్థితి, జరుగుతున్నటువంటి పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేస్తూ రాస్తే బాగుంటుందని చెప్పిన కూడా మా సూచన. రైట్. శ్రీశైలం ఖాళీ 859.80 అడుగులకు పడిపోయిన జలాశయం నీటి మట్టం అంటూ కథనాన్ని ఇచ్చారు. అయినా తెలంగాణ ప్రభుత్వం వారు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారట. తాజాగా 19,070 క్యూసెక్కులని దిగువకు వదిలేశారట. మహిళా వాలంటీర్ ఆత్మహత్య, ఉద్యోగం పోవడం, ఫైనాన్స్ కంపెనీల వేధింపుల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో ఘటన. మురళి గారు చెప్పండి, ఏమిటి ఈ వాలంటీర్ల ఇష్యూలో చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి దారుణమైనటువంటి మోసం అంటారా, లేకపోతే ఈ రకంగా వాలంటీర్లందరినీ క్షోభకు గురి చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది 100కి 100 పాళ్ళు తప్పు సార్. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వాలంటీర్ల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎన్నికలకు ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఒక రకంగా మాట్లాడడం అనేది ఏ రకంగానూ న్యాయం కాదు. దాదాపు 4.5 లక్షల మందిని వీధుల పాలు చేసి మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లని తొలగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చుంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. మేము గనక అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 5,000 కాదు, మేము 10,000 రూపాయలు ఇస్తాము, మిమ్మల్ని అంతా కూడా అన్ని రకాలుగా బాగా చూసుకుంటాము అని చెప్పి పదే ఎన్నికల సభల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన పుత్రుడు లోకేష్ గారు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఏదో సాంకేతిక కారణాలు ఉన్నాయి, తీసుకోవడానికి ఆటంకాలు ఉన్నాయి, ఈ వ్యవస్థను కొనసాగించలేమని చెప్పి పూర్తిగా మడత పెట్టిన నాలుకని
రివర్స్ లో మాట్లాడడం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు. ఇప్పుడు ఒక మహిళా వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నదంటే దానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానిదే. కారణం ఏమంటే ఏదో ఒక పేరుతో ఒక ఉద్యోగం అనేది ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఇంత తక్కువ వేతనాలు ఇచ్చి మీరు పని చేయించుకోవడం సమంజసం కాదు, వాళ్ళకి వేతనాలు పెంచండి అని కూడా మేము పోరాటాలు చేశాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆ తరువాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చెప్పినటువంటి అంశాల మీద మేము పదే పదే అనేక పోరాటాలు చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో వాలంటీర్ల సమస్యల మీద మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం. ఈ సందర్భంలో కనీసం నిరసన తెలియజేసే హక్కును కూడా లేకుండా వాళ్ళని ఆటంకపరచడం, ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీకి భిన్నమైనటువంటి పద్ధతిలో వ్యవహారం చేయమని ఏ రకంగానూ సమంజసం కాదు. ఈ ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఇదేదో వాలంటీర్లను కొనసాగించడం అంటే జగన్ను వైసీపీ పార్టీలో కార్యకర్తలను కొనసాగించడం అన్నట్టుగా ఫోకస్ ఇస్తున్నారు. వాళ్ళంతా కూడా బాగా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు, ఆఖరికి బీటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా వాలంటీర్లుగా వచ్చి పనిచేస్తున్నారనంటే ఈ రోజు నిరుద్యోగం యొక్క తీవ్రత ఏ రకంగా ఉందో మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఉన్నత చదువులు చదువుకొని విధి లేనటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఉద్యోగులు కూడా రేపొద్దున భవిష్యత్తు బాగుంటుంది. చాలా మంది తాము చేస్తున్నటువంటి ఇతర ప్రాంతాల్లో చేస్తున్న ఉద్యోగాలు కూడా వదులుకొని, తమ సౌకర్యాలు కూడా వదులుకొని ప్రభుత్వ ఉద్యోగం అనే పేరుతో ఈ రోజు కాతే రేపు మా భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పే పేరుతో ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉండొచ్చు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు. ఎంపిక చేసింది ప్రభుత్వం, కొనసాగించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వందే. కానీ దురదృష్టం ఏంటంటే ఇది మా బాధ్యత కాదు, వాళ్ళు మనుషులుగా కూడా చూడకుండా 4.5 లక్షల మంది అంటే 4.5 లక్షల కుటుంబాలతో మీరు గేమ్ ఆడుతున్నారు. ఈరోజు ఒక వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నదంటే దానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వందే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా, భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. వాళ్ళని తిరిగి వాలంటీర్ల దీన్ని పనుల్లో, మీరు వాలంటీర్లుగా ఇంక వేరే పనుల్లో పెట్టుకోండి. 4.5 లక్షల మంది మానవ వనరులు ఎందుకు వేస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది? ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి వ్యవస్థ మేము కంటిన్యూ చేయలేమనుకుంటే మీరు ఇంకేదో పేరు పెట్టుకోండి, వాలంటీర్లు కాకపోతే మీకు నచ్చినటువంటి పేరు పెట్టుకోండి, ఆ కుటుంబాలని ఆదుకోండి అనేది దీంట్లో సారాంశం. అది వదిలిపెట్టేసి ఈ రకమైనటువంటి పద్ధతి ఏ రకంగానూ సమంజసం కాదు. పునరాలోచన చేయాలని నేను కోరుతున్నాను. రైట్. నల్లజర్ల మండలం ప్రకాశపురానికి చెందిన బైపాగ్ గౌతమి, 24 ఏళ్ల వయసు అట పాపం గౌతమి, రమేష్ దంపతులకు 2వ తరగతి చదువుతున్న కరిష్మాదేవి, 4 ఏళ్ల జ్యోతి అనేటువంటి పిల్లలు కూడా ఉన్న జ్యోతి పవన్ సంతానంగా ఉన్నారట. ఆత్మహత్యకి ఈ గృహిణి బైపాగ్ గౌతమి పాల్పడింది. దురదృష్టవశాత్తు అన్యాయంగా ఉద్యోగం పోవడం, ఫైనాన్స్ కంపెనీ వేధింపుల వల్ల తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి టీటీడీ పోలీసుల మధ్య సమన్వయ లోపమే శాపం. భారీగా భక్తులు వస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు లేవు. రద్దీని అంచనా వేయడంలో వైఫల్యం అంటూ మెల్లగా ఈ బిల్డప్ బాబేలు స్లోగా దాన్ని చిన్న ఆఫీసర్ల మీద తోసేసి సేవ్ చేయడానికి గతంలో పుష్కరాల సమయంలో కనీసం ఈ ప్రయత్నం కూడా చేయలే. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి అదేదో మమ అనిపించి అసలు ఎవరు కానిస్టేబుల్ మీద కూడా చర్య తీసుకోవాలా. ఇప్పుడు చంద్రబాబు గారు కొంచెం ఫైర్ అవుతున్నట్లు కనిపిస్తున్నా మరి ఏం చేస్తారో చూద్దాం. ముఖ్యమంత్రి ముందే మాటకు మాట అంట. తీవ్రంగా వాదులాడుకున్న టీటీడీ ఈవో చైర్మన్, ఈవోపై ఫిర్యాదు చేసిన బిఆర్ నాయుడు అంటూ ఓ కథనాన్ని ఇచ్చారు జాకీ మీడియా వారు. అలాగే ఇక తెలంగాణకు సంబంధించి కూడా 2-3 ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. అనుమతులు లేకుండా చెల్లింపుల ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో నిబంధనలు ఎందుకు అతిక్రమించారు? కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారంటూ ఆయన ప్రశ్నించారంట ఏసీబీ వారు కేటీఆర్ గారిని. అడిగే ప్రశ్నలే అడిగి మార్చి అడగడంతో కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలు వృధా ప్రయాసేనని, ప్రభుత్వం అరెస్ట్ చేయమంటే చేయాలనుకుంటే చేసుకోవచ్చని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారట. నిజానికి ఈ కేసులో డబ్బు స్వయంగా నేనే మంజూరు చేశాను, ఆఫీసర్లకి ఏం సంబంధం లేదని చెప్పిన తర్వాత కూడా ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముందో, నిజంగా దాంట్లో తప్పుంటే కేసు పెట్టేయచ్చు, అయిపోయాయి. అసలు నిజానికి ఇటువంటి కేసులో ఆయన ఒప్పుకోకపోతే సహకరించట్లేదనో ఆ కారణంతో అరెస్టులు ఇవన్నీ చేస్తారు. కానీ మరి ఇక్కడ ఈ కేసులో నిజంగా అరెస్ట్ చేస్తారో లేదో కానీ ఈ రకంగా విచారణ పేరుతో ఈ కథ నడపటం ఓ రకంగా ఇది వేధింపు కిందకు వస్తుందో ఏమో చూడాలి. రైట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే బెనిఫిట్ షోల మీద అలాగే ఈ ధర పెంచుకోవడం మీద
ఎట్టి పరిస్థితిలోనూ చేయబోనని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట మార్చేశారు. గేమ్ చేంజ్ అయిపోయిందంట. బెనిఫిట్ షోలపై రేవంత్ సర్కార్ యూటర్న్. ఇటీవల బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ల ధరలు పెంచనని చెప్పిన సీఎం నెల రోజుల్లోనే మాట మార్చిన ప్రభుత్వం. దిల్ రాజు సినిమాకు ప్రత్యేక అనుమతి, టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు అంటూ నిన్న వార్త వచ్చింది. ఇవాళ నేను చెప్తున్నా. అయితే దీని మీద బెనిఫిట్ షోల అవసరం ఏముందో చెప్పండి. సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంలో తెలంగాణ సర్కార్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలకు ఇష్టం వచ్చిన సమయాల్లో ప్రదర్శనలకు ఎందుకు అనుమతిస్తున్నారు, వాటి అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా అని కూడా నిన్న హైకోర్టు ప్రశ్నించిందంట. మన విష్ణు గారు చెప్పండి, ఏమిటి అచ్చంగా రేవంత్ రెడ్డి గారు కూడా గురువు బాటలోనే వెళ్తున్నట్టు అనుకోవాలా మాట మార్చడంలో? అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీస్ని అంతా కూడా భయపెట్టి దారిలోకి తెచ్చుకుని వాళ్ళు ఏ విధంగా వారి దగ్గర నుంచి ఏ రకమైనటువంటి ప్రతిఫలాన్ని, ఏ రకమైనటువంటి సహకారాన్ని ఆశించారో, ఆశించిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు కదా. తర్వాత యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అక్కడ ఇద్దరు కూడా ఒకటే బడి కదా. కాబట్టి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మోడీ గారు నాది ఒకే స్కూల్ అని చెబుతున్నాడు ఇప్పుడు. అంతకుముందేమో అసలు దేశంలోనే ఉంటాను వీలేదన్న ఆయన్ని. అట్లాగే ఇప్పుడు రేవంత్ గారు సోషల్ మీడియాలో కూడా పెట్టారు అప్పుడు. అవును, అదే ఇద్దరితో ఒకటే స్కూల్, ఒకటే బడి కదా సార్. కాబట్టి వాళ్ళని భయపెట్టడం కోసం, వాళ్ళని గౌరవంగా చూసిందేమో ఇటుపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు చేసినటువంటి అన్నీ, ఏ రకంగా వాళ్ళని గౌరవించారు, ఏ రకంగా ఒక ముందు చూపుతో జీవోలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఇప్పుడు బాగా తెలిసినాయి, బాగా అర్థమైనాయి ఈ తేడా మూలంగా. అక్కడేంటంటే వాళ్ళ సినిమా ఇండస్ట్రీస్ని ఏ రకంగా భయపెట్టాలో, ఏం చేయాలో, ఎట్లా దారిలోకి తీసుకొచ్చుకోవాలో, ఎలా ఇది చేయాలో అన్నీ అయిపోయిన తర్వాత ఇక సరే వారందరూ మధ్యవర్తి ఒక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఒక ఆయన పెట్టారు కదా. అటు ఇటు మాట్లాడుతూ దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఒక నిర్ణయం తీసుకుని ముందు దాన్ని మళ్ళీ తిరిగి పునరాలోచన చేసినటువంటి అదే దిల్ రాజు గారు. ఆయన యొక్క చర్చలు ఫలప్రదమైన, ఫ్రూట్ఫుల్ అయినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనం దీని గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమో సార్, వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ విధానము ఇదంతా కూడా క్లియర్గా ప్రజల ముందు కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముందు ఒక మాట, వెనకాల ఒక మాట, అధికారం రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. అట్లాగే కాకపోతే ఏంటంటే అక్కడ అధికారంలోనే ముందు ఒక మాట, అది తర్వాత ఒక మాట, రకరకాల మాటలు మారుస్తూ ముందుకి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఇది అప్రదిష్ట కాదా? అసెంబ్లీలో సైతం అంత పెద్ద గొంతుతోటి మాట్లాడి ఇప్పుడు మరి వెనక్కి తగ్గడం అంటే అది అప్రదిష్ట కాదా? ఆయన ఏం ఫీల్ కాడా? సార్ ఇప్పుడు ప్రజలు ఏది కూడా పర్మనెంట్గా గుర్తుపెట్టుకునేటటువంటి శక్తి కానీ, గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి కానీ ఉండదనే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళు అనమాట ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా. ఎందుకంటే ఏ గుర్తుండదులే, మనం ఏం మాట్లాడామో తెలియదులే, మనం ఏం మాట్లాడామో చెప్తే తెలియదులే, అన్ని సిద్ధాంతాన్ని ఇక్కడైతే ఎలా అమలు చేస్తున్నారో అదే సిద్ధాంతాన్ని అక్కడ కూడా అమలు చేస్తాం అన్నట్టు మనకు కనపడుతుంది. రైట్. ప్రదీప్ గారు మహబూబాబాద్ నుంచి. ప్రదీప్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. శ్రీనివాసరావు గారికి, మురళి గారికి, మల్లాది విష్ణు గారికి అందరికి నమస్కారం సార్. నమస్కారం సార్. మన జరిగినటువంటి టీటీడీ విషయంలో ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారిని తీయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బూతులు వేసుకున్నటువంటి ఛానల్లో బూత్ మనిషిని పెట్టినటువంటి టీటీడీలో అంత మనిషిని పెట్టడం అంత సమంజసం కాదు. అతన్ని తీయాలని కోరుకుంటున్నాం సార్. ఇదేంటి తెలంగాణలో ఈ టికెట్ రేట్లు మళ్ళీ పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి గారు అనుమతి ఇచ్చేశారంట వార్తలు వచ్చినాయి. హైకోర్టు వాళ్ళు కూడా అసహనం వ్యక్తం. దాని మీద ఏమన్నా స్పందిస్తారా మీరు? సార్ స్పందించడం అంటే సార్ దేని గురించి సార్? అది ఓకే, టికెట్ రేట్, సినిమా టికెట్ రేట్. రైట్, ఓకే. అనేది ఒక నెలలోపే మళ్ళీ యూటర్న్ తీసుకోవడం అనేది ప్రభుత్వం పైన చాలా విమర్శలు కూడా రావచ్చు సార్. వాళ్ళు కూడా అల్లు అర్జున్ గారి పైన అంత చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ ఇప్పుడేమో వెంటనే యూటర్న్ తీసుకొని మళ్ళీ మీరు రేట్లు పెంచుకోవచ్చు అనేసి అనుకుంటున్నారు. కానీ జగన్ గారు చేసినటువంటి విషయం చాలా మంచిది. ఎంటర్టైన్మెంట్ లాగానే ఉండాలి, అది అందరి ప్రజలకి రీచ్ అవ్వాలి అనేసి కోరుకుంటున్నారు. ఓకే. మురళి గారు, ఈ రేవంత్ రెడ్డి గారు యూటర్న్ తీసుకోవడం మీద సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడతారా?
ఒక అర్థం పర్థం లేని వ్యవహారం సార్ అది. ఆయన ఏదో పెద్ద వీరుడు మాదిరిగా అసెంబ్లీలో చాలా పెద్ద ఎత్తున మాట్లాడినారు, మేమంతా కూడా సమర్థించాం. అవును. వాస్తవంగా బెనిఫిట్ షోల్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ మేము, మా రాష్ట్ర కమిటీ చెప్పింది, తెలంగాణలో మా పార్టీ కూడా చెప్పింది, ఈ బెనిఫిట్ షోల ప్రక్రియ రద్దు చేయాలి, ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు, నిర్మాతలకి కోట్ల రూపాయలు దోచిపెట్టేది తప్ప అభిమానుల్ని వాళ్ళ దీన్ని అడ్డం పెట్టుకొని చేసే కార్యక్రమం తప్ప దీన్ని ఇంకోటి కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాము. ఇదే రేవంత్ రెడ్డి గారు అసలు సినిమా వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఒక్కటి తప్ప మిగిలిన విషయాలు ఏమైనా అడగండి, బెనిఫిట్ షోల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని మాట్లాడినట్టు కూడా వార్తలు చూసాం. కానీ అట్లాంటి పెద్ద మనిషి ఈ రోజు పూర్తి రివర్స్ లో ఇట్లా రావడం ఏమాత్రం సమంజసం కాదు. సినిమా వాళ్ళు ప్రభుత్వాలను కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ దిల్ రాజు గారికి సినిమాకి ఇవ్వడం అని అంటే ఇంకా ఆయనకు సంబంధించిన మనిషి కాబట్టి ఇచ్చేశారా, లేదా అందరికీ ఇదే వర్తిస్తుందా, ఈ సినిమా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పాలకుల మీద ఎట్లా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనం కళ్ళెదురుగా చూస్తున్నాం. అంటే తనకు నచ్చినటువంటి వాళ్ళ పట్ల ఒక రకంగా, నచ్చనటువంటి వాళ్ళ పట్ల ఒక రకంగా కాకుండా ఒక విధానం ఆధారంగా ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఇట్లాంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటనలు చేయడం, వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధంగా మళ్ళీ వాళ్లే ప్రవర్తించడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఏదైనా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో అప్రతిష్ట వస్తుంది. ఆయన ఇదే ప్రకారం ముందుకెళ్తే మరి హైకోర్టు వారు ఏం చెప్తారో చూడాలి. రైట్, ఇప్పుడు కొన్ని వీడియోలు చూసిన తర్వాత తిరుమలలో ఎవరు బాధ్యత వహించాలి? పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నట్టు చైర్మన్, ఈఓ, జేఈఓలు బాధ్యులు అవుతారు కదా ఆయన చెప్పినట్లుగా. కానీ చంద్రబాబు గారు వేరే ఆఫీసర్ల మీద వేటు వేశారు. ఆయనకి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకి ఆయన సొంత మనిషినో లేకపోతే ఆయన చాలా దగ్గర మనిషినో ఏమో కానీ తిరుపతి ఎస్పీని కూడా బదిలీ చేయక తప్పలేదు. మిగతా వాళ్ళందరినీ కింద స్థాయి వాళ్ళని బదిలీ ట్రాన్స్ఫర్ చేయడమో లేకపోతే సస్పెండ్ చేయడమో చేశారు. కానీ ఈఓని ఎందుకు వదిలేశారు? తిరుమల లడ్డూలో విషయాలు వాస్తవాలన్నీ బయట పెడతాడని భయమా, లేకపోతే వెంకన్న చౌదరిని ఎందుకు వదిలేశారు, తన సొంత మనిషినా? ఇటువంటి చర్చలు బాగా జరుగుతూ ఉన్నాయి. చైర్మన్ ఎందుకు రాజీనామా చేయాలని అడగట్లేదు. నిజానికి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఇట్లాంటి ఘటన జరిగితే ఇంకేముంది, జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసే పరిస్థితి ఉండే. ఆ రోజు చంద్రబాబు గారు ప్రతి దాంట్లోనూ జగన్ రాజీనామా చేయాలని అడిగేవాళ్ళు. మరి ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తారా లేదా? జగన్ గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, మొత్తం ఈ నియామకాలు వీటి వల్లే ఇంత అధ్వానంగా చంద్రబాబు గారి నిర్వాహకం వల్లే ఇది జరిగింది కాబట్టి చంద్రబాబు గారే దీనికి బాధ్యత వహించాలని ఆయన స్పష్టంగా డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కొంత అటు ఇటుగా, కాకపోతే గతంలో కంటే కొద్దిగా బెటర్గా, అంటే వీళ్ళందరూ పేర్లు చెప్పడం ద్వారా కొంత మరీ సరెండర్ అయిపోయినట్టు కాకుండా కొద్దిగా తగ్గి మళ్ళీ కొంచెం ఏదో కుట్ర అంటున్నారు, అది అంటున్నారు అని చెప్పి కథ నడిపారు. కాబట్టి చంద్రబాబు కంటే ఒక ఇంచు కొంచెం బెటర్ ఏమోగానే మాట్లాడారని అనుకోవచ్చేమో. దీని మీద మనం మాట్లాడడానికి ముందుగా ఇప్పుడు కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు. పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి. ఇంత క్రౌడ్ గరుడు సేవకి 4 లక్షల మంది పైచిలుకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన 2500 మంది జరిగితే వచ్చింటే ఎందుకు జరిగింది? దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి. ఈఓ గారు శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి. మీ ఇద్దరు తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నా, క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. విజయవాడలో హైందవ శంకారావం చేశారు. హైందవుల్ని మనం కాపాడుకోవాలి. మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు? ఇప్పుడు బయటికి రండి, బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి, అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి, ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని, పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి. ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే మీరు మొన్న చూస్తే అసలు లడ్డూలో కల్తీ జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవీలత గారు వందే భారతంలో
వందే భారత్ ఎక్స్ప్రెస్లో భజన చేసుకుంటూ వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం. నిజంగా మీకు దేవుడి మీద భక్తుంటే, భక్తుల మీద ప్రేమ అభిమానం ఉంటే, ఈరోజు 6 మంది ఎవరి వల్ల అయితే చనిపోయారో ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. చిన్న అధికారులు, ఏదో చిన్న లోవర్ లెవెల్ అధికారుల మీద ట్రాన్స్ఫర్లు, ఇటువంటి శిక్షలతో సరిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా గమనిస్తే తప్పెవడిది? తప్పు దీంట్లో లెక్క చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కనిపిస్తూ ఉంది. ఆయన కుప్పంలో పర్యటన 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా పోలీసులు మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ భక్తుల కోసము కేటాయింపులు చేయాల్సిన పోలీసులు లేకపోవడం, కానీ చంద్రబాబు నాయుడు తప్పు కనిపిస్తూ ఉంది కదా. రైట్, అవి వ్యాఖ్యలు. రైట్, మురళి గారు చెప్పండి, ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు చేయాలి, ఎందుకు పరిహారం విషయంలో ఇంతవరకు ఏమి ప్రకటన చేసినట్లేరు? ప్లస్ చంద్రబాబు గారిది ఎంత బాధ్యత ఉంది, పవన్ కళ్యాణ్ గారిది ఎంత బాధ్యత ఉంది, హైందవ సంఘాలది ఎంత బాధ్యత ఉంది, ఈవో జేఈఓల మీద వస్తున్న విమర్శలకి వాళ్ళ జోలికి ఎందుకు చంద్రబాబు గారు వెళ్ళటం లేదు? అసలు ఈ మొత్తం ఎపిసోడ్ మీద మీరు దగ్గరుండి చూసినట్టున్నారు కదా, ఆ పరిస్థితి అంతా మీరు ఆ బాధితులని దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ చేసినట్టున్నారు కదా. ఓవరాల్గా మీ ఇంప్రెషన్ ఏమిటి? ఇప్పుడు చంద్రబాబు గారు ప్రథమ ముద్దాయి అవుతారా, అవ్వరా, లేక మీ చైర్మన్ రాజీనామా చేయాలా, చేయక్కర్లేదా? సార్, ఈ ఘటనకు సంబంధించిన విషయాలు మొన్నటి నుంచి విపరీతంగా చర్చ అవుతున్న విషయం మనందరికి కూడా తెలుసు. నేను కూడా ప్రత్యక్షంగా ఆ బాధితులు ఆసుపత్రిలో ఉన్నప్పుడు లేదా అక్కడ ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రత్యక్షంగా నేను పోయి పరామర్శ చేయడం, వాళ్ళందరినీ కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఒకటి, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా డిప్యూటీ సీఎం కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి వెంటనే ఘటన ప్రదేశానికి రావడం, కొన్ని చర్యలు ప్రకటించడం అనేది అభినందించదగింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఈ వైఫల్యానికి బాధ్యత ఎవరిది అనేది ప్రధానమైనటువంటిది. 100కి 100 పాళ్ళు ప్రభుత్వందే ఈ బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రభుత్వంలో కూడా ఎవరిది మొదటిది అన్నప్పుడు పోలీసుల వ్యవహార శైలి చాలా అన్యాయంగా ఈ సందర్భంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇదేదో కొత్తగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఇది ఇప్పుడు నేర్చుకొని చేయాల్సినటువంటి పనే కాదు. దురదృష్టం ఏంటంటే టీటీడీలో వచ్చినటువంటి మార్పులు, టీటీడీలో ఉన్న ఉద్యోగులందరూ మంచి ఎక్స్పర్టైజ్డ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అఫీషియల్స్, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి కదా మురళి గారు, టీటీడీ క్రౌడ్ మేనేజ్మెంట్ యొక్క గొప్పతనాన్ని గుర్తించి అయోధ్యకు కూడా తీసుకెళ్లారు కదా. ఇక్కడ స్టాఫ్ని చూసి, ఎక్స్పర్ట్స్ని చూసి అక్కడ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినట్టున్నారు కదా. చేశారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడికి పిలిపించారు. ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఏదన్నా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు టీటీడీ ఉన్నతాధికారులను పిలిపించుకొని మరి ఈవెన్ మహాకుంభకం మేళా సందర్భంగా ఇట్లాంటి జనం ఎక్కువ పోగేటువంటి ప్రతి చోట ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎట్లా అన్నటువంటి విషయాన్ని టీటీడీ దగ్గర సంప్రదింపులు చేయడం అనేది ఒక రెగ్యులర్ యాక్టివిటీ. అంటే పెద్ద ఎత్తున సమూహాలు వచ్చినప్పుడు ఎట్లా వ్యవహరించాలనే విషయం టీటీడీ ఉద్యోగులకి తెలిసినట్టుగా భారతదేశంలో ఏ ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా తెలియదు అనేది ఒక వాస్తవం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందంటే, ఈ పర్టికులర్ ఘటనలో పోలీసుల మీద ఆధారపడిపోవడం, శ్రీవారి సేవకుల మీద ఆధారపడిపోవడం, రెవెన్యూ యంత్రాంగం మీద ఆధారపడిపోవడం, వాళ్ళకేదో వాస్తవంగా ప్రతిసారి జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఇంకోటి, ఇది కొత్తగా చేస్తున్నటువంటి ప్రతిరోజు కౌంటర్లు కేంద్రాలు ఉంటాయి. తిరుపతిలో విష్ణు నివాసంలో ఒక కౌంటర్ ఉంటుంది, అలిపిరి దగ్గర ఒక కౌంటర్ ఉంటుంది, శ్రీనివాసం దగ్గర ఒక కౌంటర్ ఉంటుంది. 3 కౌంటర్లో రోజు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు లక్షల్లో కూడా వచ్చి పడిపోతూ ఉంటారు. ఇట్లాంటి సందర్భాల్లో కూడా చిన్న గాయమైనటువంటిది లేదు. గతానికి ఇప్పటికీ జరిగినటువంటి లోపం ఏంటంటే, ప్రధానంగా టీటీడీనే దీనికి బాధ్యత వహించాల్సింది. టీటీడీ చైర్మన్ గారు, అధికార యంత్రాంగం అందరూ కలుసుకొని ప్రకటన చేసింది ఏమంటే, ఈ దఫా టికెట్ లేకుండా కొండ మీదకి రావడానికి వీల్లేదు అని చెప్పి ఒక షరతు పెట్టారు. గతంలో ఏముంది, టికెట్ ఉన్నా లేకపోయినా కొండ మీదకి వెళ్ళిపోయేవాళ్ళు, అవకాశాన్ని బట్టి వాళ్ళు దర్శనాలు చేసుకుని బయటకు వచ్చేవాళ్ళు. షెడ్యూల్లో ఉన్న వాళ్ళకి భోజనాలు, పాలు ఇట్లాంటివన్నీ అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఒక కొత్త షరతు పెట్టడం మూలంగా ఈ ఇబ్బంది రావడం అనేది కీలకంగా నేను గమనించింది. రెండవ అంశం ఇంకోటి ఏంటంటే,
ఈ కేంద్రాలు టికెట్ కౌంటర్లు తిరుపతి వాసుల కోసం పెట్టింది. ఇప్పుడు Correct. తిరుమల కొండ మీద బాలాజీ నగర్ లో స్థానికుల కోసం అని చెప్పారు. తిరుపతిలో కౌంటర్లు గత ప్రభుత్వం గాని గతంలో ఇట్లాంటి అవన్నీ జరిగినప్పుడు ఇది తిరుపతి వాళ్ళకి ప్రత్యేకంగా కేంద్రీకరించి పెడుతున్నటువంటి కౌంటర్లు. ఈ దఫా దీన్ని తీసేసి ఎవరైనా రావచ్చు అని చెప్పేశారు. నిన్న చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేది, తిరుపతి వాళ్ళు ఒక్కర్లేరే. తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీరు పెట్టినటువంటి షరతు మూలంగా కొండ మీదకి రావాలంటే టికెట్ ఉండాలి, ఈ టికెట్లు తిరుపతి కౌంటర్లో తీసుకోవాలనేటప్పటికి పెద్ద ఎత్తున వచ్చి పడిపోయారు. రావడమే కాదు, ఉదయం వీడు గురువారం ఉదయం టికెట్లు 5 గంటలకు ఇస్తారంటే బుధవారం ఉదయం 8 గంటల నుంచే జనం పోగు కావడం అనేది ప్రారంభమైంది. ఆ రోజున మధ్యాహ్నం 1 గంట దాకా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీలు, లేదంటే డిఎస్పీలు, అధికార యంత్రాంగం అంతా కూడా మేము ఈ గంజాయి సంచులను పట్టుకున్నాము అని చెప్పి వాటిని చూపించే పనులు, ప్రెస్ మీట్లు, ఈ పనుల్లో బిజీగా ఉన్నారు తప్ప తిరుపతిలో సంఖ్య పెరుగుతుంది. నిమిషానికి గంటకి వేల సంఖ్యలో జనం తిరుపతి పట్టణం మీదకి వచ్చేస్తున్నారు. దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలన్నటువంటి చర్చ పోలీసుల్లో జరగలేదు. అదే మాదిరి ఇంత పెద్ద ఎత్తున జనం వస్తున్నప్పుడు ఏం చర్యలు తీసుకోవాలన్నటువంటి దాన్ని కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బైరాగపట్టి దగ్గర అయితే ఒక మహిళకి అస్వస్థతకు గురైంది కాబట్టి బయటికి తీసుకొని వస్తుంటే ఈ ఘటన జరిగిందని చెప్పి బుకాయిస్తూ ఉన్నారు. విష్ణునివాసం దగ్గర ఎందుకు జరిగింది ఒక మహిళ తొక్కిసలాట, శ్రీనివాసం దగ్గర ఎందుకు తొక్కిసలాట జరిగింది, లేదా ఇందిరా మైదానం దగ్గర ఎందుకు తొక్కిసలాట జరిగింది. దాదాపు తిరుపతిలో ఉన్న 8 కేంద్రాల్లో తొక్కిసలాట్లు, ఘర్షణలు, భయపడిపోయి జనమంతా కూడా వెనక్కి వచ్చేయడం అనేది జరిగింది. జరగాల్సిందేంది, జనం గనక పెద్ద సంఖ్య వాస్తవంగా ఎప్పటి నుంచో ఇచ్చి ఉంటే ఈ గొడవ ఏమి లేదండి. ఎప్పుడో 10 రోజులు 15 రోజుల కిందట ప్రారంభించాల్సింది. ఇప్పుడు ప్రారంభించినటువన్నీ కూడా ఎక్కడ జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాల్లో, సందులు గొంతుల్లో వీటన్నిటిని ప్రారంభించారు. ఎక్కడా జనం కొద్దిమంది నిలబడుకోవడానికి ఆస్కారం లేదు. ఎంత పరిస్థితి అంటే ఆ బుధవారం రోజున తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రధాన వీధులన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. మహతీ దగ్గర ఉన్నటువంటి ఆ కౌంటర్ దగ్గర నుంచి దాదాపు స్విమ్స్ దాకా జనం ఉన్నారంటే దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం జనం వచ్చేశారు. అంటే ఇంత పెద్ద ఎత్తున పోగవుతుంటే దీన్ని నియంత్రించాలి, క్రమబద్ధీకరించాలన్నటువంటి కనీసమైన ఇది ఉండదా ప్రభుత్వానికి? ఇప్పుడు ఇక్కడ పోలీసులు పట్టించుకోవాలా, టీటీడీ పట్టించుకోవాలా, మీ విజిలెన్స్ ఏమైంది, మీ ఇంటెలిజెన్స్ అధికారులు ఏమైనారు, మీకున్నటువంటి యంత్రాంగం మొత్తం ఏమైంది? ఇట్లా పెరిగిపోతున్నారు, దీన్ని ఏం చేయాలన్నటువంటి ఆతృత ఏమి పైన వాళ్ళకే ఉండదా? లేదంటే ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థలు పెట్టుకున్నటువంటి మీకు ఉండదా? దురదృష్టం ఏంటంటే విఐపీలు వస్తే, ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అదే మాదిరి విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు, 5,000 మంది పోలీసులను అక్కడ మోహరించారు. ఇక్కడ నిన్న కూడా జరిగిందేమనంటే స్వయంగా బిఆర్ నాయుడు గారు అధికారులందరూ కూడా చెప్పారు, 3,000 మంది పోలీసులను ఏర్పాటు చేస్తున్నాం, 1,500 మంది విజిలెన్స్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం, అన్ని రకాలుగా పకడ్బందీగా మేమంతా చేస్తున్నాం, కాబట్టి మీరు రావచ్చు, ప్రశాంత వాతావరణంలో దర్శనాలు చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ దురదృష్టం ఏంది, గతంలో ఎప్పుడూ లేదు. తిరుపతిలో నేను పుట్టి పెరిగి ఇక్కడే అన్ని రకాలుగా చూస్తున్నాను. ఎన్నో వైకుంఠ ఏకాదశులు చూసాం. ఒక సందర్భంలో అయితే చాలా పెద్ద ఎత్తున జనం వచ్చేసి దర్శనం ఆలస్యం అయిందని చెప్పి కొండ మీద గేట్లనే బద్దలు కొట్టేశారు. అట్లాంటి ఘటనలో కూడా చిన్న గీత పడలేదు ఒక్క భక్తుడికి. ఇక్కడ అలిపిరి దగ్గర కూడా పెద్ద నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు నేను ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు కూడా చిన్న ఇన్సిడెంట్ లేదు. కానీ ఇప్పుడు ఏమీ లేదు, ఏ రకమైనటువంటి ఇది లేకుండా కేవలం వైఫల్యం, క్రౌడ్ మేనేజ్మెంట్ వైఫల్యం మొదటిది. రెండవది పోలీసులు బాధ్యత రాహిత్యంగా ఉండడం. కనీసం 10 మంది పోలీసులు ఒక సెంటర్ దగ్గర లేరు. మేము అడిగాం ఎంతమంది పోలీసులు పెట్టారని, ప్రతి సెంటర్లో 40 మందిని పెట్టామన్నారు. చూడటానికి కూడా పోలీసులు కనపడలా. చూసే వాళ్ళకి మాకే అర్థం అవుతుంది ఏంది ఊరంతా పెరిగిపోతుంది జనం అని. అంటే దీన్ని నిర్వర్తించాల్సిన వాళ్ళు, లేదంటే సమన్వయం చేయాల్సినటువంటి వాళ్ళు ఏమీ పట్టించుకోవాలా. ఎంత పరిస్థితి అంటే మామూలుగా రెగ్యులర్ గా జరిగేది ఒక ఫినామినా ఏమంటే ఈ కౌంటర్లన్నింటిని కూడా ఎస్పీ గారు తనిఖీ చేయాలి, కలెక్టర్ గారు తనిఖీ చేయాలి. కొండ మీద జేఈఓ సమన్వయంతో ఉద్యోగులందరూ కూర్చొని ప్లాన్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా డెసిషన్స్ చేసుకొని ఇమ్మీడియట్ గా దాని అన్నింటినీ చేయాలి. ఈసారి ఒక్కరు కూడా తనిఖీ చేయాలి. ఎస్పీ అటువైపు పోలేదు, కలెక్టర్ గారు అటువైపు పోలేదు, ఈ ఉన్నతాధికారులు ఏమీ పోలేదు.
పోకపోవడానికి వీళ్ళేదో దురుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఎవరో కొంతమంది దురుద్దేశంతో కుట్ర చేసి ఇవన్నీ చేశారని నేనేం అనుకోవడం లేదు. వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఇట్లాంటివి జరగడానికి వాళ్ళందరూ ఏదో బుద్ధిపూర్వకంగా ఇట్లాంటి కుట్రలు చేశారన్నటువంటి అభిప్రాయం నాకేం లేదు. ఒక నిర్లక్ష్యం, ఏముందిలే జరిగిపోతుంది అన్నటువంటి ఒక తేలిక భావం, ప్రజల పట్ల బాధ్యత లేనటువంటి తనమే ఇక్కడ ఈ పరిస్థితి కారణమైందని నేను సీరియస్ గా అయితే చంద్రబాబు గారు ఏంటి టోకెన్లు ఇస్తారని నాకు ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి నాకు అసలు తెలియదు అంటాడేంటి? ఆయన అంత అమాయకుడా నిజంగానే? అసలు ఆయనకు తెలియదా? ఈ మరి పవన్ కళ్యాణ్ గారేమో ఈఓ జేఈఓ చైర్మన్ బాధ్యతని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు గారు ఎక్కడ వాళ్ళ గురించి ప్రస్తావించట్లా. ఏమిటి అంత వాళ్ళని కాపాడవలసినంత అవసరం ఏమొచ్చింది? నిజానికి ఇటువంటి ఇష్యూస్లో ఎవరు ప్రధానమైనటువంటి బాధ్యత అయితే వాళ్ళతో వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. చైర్మన్ అవసరమైతే రిజైన్ చేయమని చెప్తారు. ఈ పరిస్థితి ఉంటుంది కదా. అసలు ఏమీ లేకుండా మొత్తం డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉందా కేసుని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టోకన్ల విధానమే తెలియదు, గత ప్రభుత్వ విధానాన్ని మీరు అమలు చేస్తారా, తమాషాగా ఉందా, లేదంటే ఇది సీరియస్ గా తీసుకుంటాను, ఇవన్నీ ఏదో ఒక ఉన్నతాధికారుల్ని రోడ్లో నిలబెట్టి తోలనాడేటువంటి పద్ధతి సమంజసమైనటువంటిది కాదు. ఇది గత ప్రభుత్వం చేయొచ్చు, అంతకుముందు ప్రభుత్వం ఎవడైనా చేయొచ్చు. ఇది ప్రజలకు మేలు చేసేదా కాదా? వాస్తవంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక్కరోజు లక్షల సంఖ్యలో జనం వచ్చి పడిపోతున్నటువంటి రోజుల్లో వైకుంఠ ద్వారాలు చూడాలనేది భక్తులకి చాలా పెద్ద కోరిక, ఆతృత. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో 10 రోజులకి దీన్ని ఎక్స్టెండ్ చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఇన్వైట్ చేశారు. భక్తులందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో మంచి నిర్ణయం చేశారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చూపించడం అనేది మంచిదే అని చెప్పి అందరూ ఆహ్వానించారు. అందుకారణంగానే 10 రోజులు ఎక్స్టెండ్ చేస్తే అది మంచిది. ఈ ప్రభుత్వం కూడా దాన్ని రద్దు చేసేది పనికిరాంది అయితే, లేదంటే దానివల్ల బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లేదా ఫలితాలు వేరుగా ఉంటే మీరు రద్దు చేయొచ్చు. కానీ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసే దాంట్లో మీ వైఫల్యాన్ని పక్కన పెట్టి, మీరు చేసినటువంటి తప్పుల్ని పక్కన పెట్టుకొని ఇదేదో నేననేది ప్రభుత్వం ఎవరైనా కావచ్చండి. ఎన్టీ రామారావు గారు సబ్సిడీ బియ్యాన్ని తెచ్చారు. ఆ తర్వాత ఎవరైనా ప్రభుత్వం రద్దు చేసేయా? లేదు, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏ ప్రభుత్వం అయితే ఏముంది? ఎవరున్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి జయలలిత గారు కొన్ని పథకాలు తెచ్చారు. ఆయన స్టాలిన్ అధికారంలోకి వస్తేనే రద్దు చేసేలేదే, కంటిన్యూ చేస్తున్నాడే. ఇప్పుడు సమస్య ఏంటంటే అది మంచిదా కాదా, ప్రజలకు ఉపయోగపడేదా, భక్తులు ఏమనుకుంటున్నారు అన్నటువంటిది కాకుండా దాన్ని డైవర్ట్ చేసి ఈ రకంగా మాట్లాడడం ఎట్లా ఏ రకంగా చూసినా సమర్థనీయం కాదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను వచ్చారు, నష్టపరిహారం ₹1 కోటి అడిగారు. ₹1 కోటి అనేది న్యాయమైనటువంటిది. ఎందుకనంటే కుటుంబ పెద్దలనే కోల్పోయినారు. యజమాని కోల్పోయిన తర్వాత లేదా ఆ కుటుంబంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులను కోల్పోయిన తర్వాత ₹1 అనేది పెద్దదా? ఇప్పుడు వాస్తవంగా సినిమా తొక్కిసలాట్లో జరిగిపోయిన వాళ్ళకి ₹2 కోట్లు ఇస్తున్నారు. మన విశాఖపట్నంలో ఈ గత ప్రభుత్వం ₹1 అక్కడ ఉన్నటువంటి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి తీర్చినటువంటిది లేదా ఆ రోజు ప్రకటన చేసింది మన కళ్ళెదురుగా కనిపిస్తా ఉంది. ఇక్కడ ₹వేల కోట్ల ఆదాయము, భక్తులే మాకు పరమావధి అని చెప్పే చోట మీరు ₹25 లక్షల నష్టపరిహారం ప్రకటన చేసి, అది కూడా మా బోటోళ్ళందరూ బాగా గొడవ చేస్తున్నాము అడుగుతున్నాము అన్నటువంటి కారణంగా క్షతగాత్రులకు ఏదో నామినల్ ఇచ్చేసి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇమ్మన్నాం, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని చెప్పి సరిపెట్టడం అనేది న్యాయమైనటువంటిది కాదు. ఏ రకంగా చూసినా ప్రభుత్వ వ్యవహార శైలి సమంజసంగా లేదు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కొంతమంది చర్యలు తీసుకుంటానని చెప్పి ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రకటనకి పవన్ కళ్యాణ్ గారి ప్రకటనకి మధ్య తేడాను గమనించండి. ఇక్కడ ఈఓ ఏఈఓ అదే మాదిరి పాలక మండలికి మధ్య గ్యాప్ ఉంది. అదే మాదిరి మొత్తం తీవ్రమైనటువంటి లోపాలు జరిగిపోయినాయి. ఇదేదో కుట్ర జరిగిందంటే ఎవరు చేశారు కుట్ర? మీరు పెట్టిన పోలీసులే, మీరు పెట్టినటువంటి అధికారులే. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, 7 నెలలుగా అధికారంలో మీరున్నారు. ఎవరో కుట్ర చేశారంటే టికెట్ ఇచ్చేది లేదా వైసీపీ కార్యకర్తలు లేదా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు లేదంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు కదా. టికెట్లు ఇచ్చేది ప్రభుత్వ అధికారులే, లేదా అక్కడ నియమించింది సిబ్బంది మీ వాళ్లే, మొత్తం పోలీసు యంత్రాంగం మీ వాళ్లే. ఇప్పుడు 3,000 మంది పోలీసులు అని చెప్పి ప్రకటన చేసింది ఇతర పార్టీల వాళ్ళ, ప్రభుత్వమే కదా, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగమే కదా. ఎవరో కుట్ర అంటే బాధ్యత తీసుకోకుండా మా బాధ్యత ఏమీ లేదు, మా తప్పేమీ లేదు. అయితే ఇంకొక పాయింట్ చెప్పండి. చైర్మన్ ఈఓ సీఎం ముందే గొడవ పడ్డారంట కదా, నువ్వు తప్పని. ఆ జేఈఓ మీద ఎన్ని ఆరోపణలు వస్తున్నా చంద్రబాబు గారు ఆయన జోలికి వెళ్ళరంట.
వెంకన్న చౌదరి గారి మీద. నాకేమంతా నేనేమి ఇంకా చూడలేదు, అది మీడియాలో కూడా అట్లాంటి ఘటన జరిగినట్టు కూడా నా దృష్టి ఏం లేదు. వచ్చింది పేపర్లో వచ్చింది, జాకీ మీడియాలోనే వచ్చింది కాబట్టి అది కరెక్ట్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, ఇప్పుడు జాతీయ మీడియాలో రావడం పవన్ కళ్యాణ్ గారే. జాతీయ మీడియా కాదు అంటే జాకీ మీడియా టీడీపీ జాకీ మీడియా. ఉప ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా ఆ విషయాన్ని. ఉప ముఖ్యమంత్రి గారే ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ తప్పు జరిగింది అంటే ముఖ్యమంత్రి మాటలకి ముఖ్యమంత్రి మాటలకి ఉప ముఖ్యమంత్రి మాటలకి మధ్య చాలా తేడా కనపడుతుంది కదా, అది సమస్య. దాని తోడు వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకోవటం అరుచుకోవటం జరిగిందట బిఆర్ నాయుడు గారికి శ్యామలరావు గారికి. శ్యామలరావు గారి తోలికి వచ్చే పరిస్థితి ఇమీడియట్గా చంద్రబాబు గారికి ఉండదు, ఎందుకంటే ఆయన పొరపాటున ఆ తిరుపతి లడ్డు అపచారం అంతా చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నారంటే ఇలా కొమ్మ మునుగుద్ది కదా పూర్తిగా. సో అందుకని ఆయన జోలికి వెళ్తారని అనుకోవడానికి లేదు, ఆయనకి కావలసిన వెంకన్న చౌదరి కాబట్టి ఆయన జోలికి వెళ్ళకపోవచ్చు అనేది కొందరు అభిప్రాయం. రైట్. ఇక్కడ సాంబశివరావు విజయవాడ. నమస్తే సార్. మల్లా విష్ణు గారికి మురళి గారికి నమస్కారాలండి. నమస్కారం. మాట్లాడు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కానీ తిరుపతికి అపచారం జరుగుతూనే ఉంది సార్. ఓకే. మొట్టమొదటేమో ఆయన 1000 కాళ్ళ మండపాన్ని కూర్చేశారండి. ఏది 1000 కాళ్ళ మండపాన్ని అండి 1000 కాళ్ళ మండపాన్ని కూర్చేశారు. ఓకే. రెండోసారి ఏమో పోటును చొప్పేశారండి. పోటు అని అసలు మన లడ్డూలే తయారు చేస్తారండి, దాన్ని కూర్చేశారండి. ఓకే. ఫస్ట్ సార్ ఏమో అతనైతే హత్యాప్రయత్నం జరిగిందండి అక్కడ. ఆయన చేసేవాడు మరి ఎవరు చేస్తున్నారో తెలియదు. అల్పిరి ఘటన జరిగింది కదా. అయితే ఇక్కడ మీరు అల్పిరి ఘటన గురించి చెప్తే, అల్పిరి ఘటన అనేది ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం, పోలీస్ ఇంటెలిజెన్స్ వైఫల్యం. నక్సలైట్లు చేయడం మనం సమర్థించగలం కానీ దాన్ని ఆయన సానుభూతిగా మార్చుకుని గెలవాలని ప్రయత్నం చేశారు. అది అదే సార్ చెప్పేది, నేను కూడా చెప్పేది అదే సార్. ఇప్పుడేమో ఈ విధంగా జరిగింది సార్. అసలు ఆయన తిరుపతిలో చిత్తశుద్ధి ఉండదు సార్ చంద్రబాబు నాయుడు గారికి. తిరుపతి లడ్డు పట్ల తీవ్రని అపచారం చేసినట్లు కదా ఆయన అట్లాంటి పచ్చి అబద్ధాలు చెప్పడం ద్వారా. అవును సార్, తిరుపతి అట్లా చేస్తే సార్ మరి అదే సార్ నేను చెప్తున్నది. ఆయన తిరుపతిని రాజకీయంగా వాడుకోవడం బాగా అలవాటు సార్. రైట్. అవును. అదే అందుకనే జగన్ గారు అన్నారు కదా, ఆయనకి భక్తి లేదు, భయం లేదు, అందుకే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పి ఆయన చంద్రబాబు గారి మీద విమర్శలు చేశారు కదా. అంకిరెడ్డి గారు కడప. అంకిరెడ్డి గారు నమస్కారం. మాట్లాడండి. హలో సార్. మాట్లాడండి. హలో వేణుగోపాల్ సార్ గారు, ఛానల్లో ఉండే వారికి మీకు ధన్యవాదాలు. ఇప్పుడు తిరుపతిలో జరిగిన దానికి బిఎస్ నాయుడు రాజీనామా ఇవ్వాలి. ఓకే. 50 లక్షల రూపాయలు చనిపోయిన వారికి హెచ్కేసతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఒకటి ఇవ్వాలి. ఓకే. దెబ్బలు తగిలి పెద్దగా దెబ్బలు 25 లక్షలు, చిన్న దెబ్బలు 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. రైట్. దీనికి బాధ్యులైన అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడకపోవడము బిఎస్ నాయుడు గారి తప్పండి. కాబట్టి ఆయన రాజీనామా ఇవ్వాలి. వీళ్ళకి నేను అడిగిన డిమాండ్స్ చేయాలి. ఆ విధంగానే ఓకే. మరొకసారి రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు, ఆ వీడియో కూడా చూద్దాం. సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు. అదే తిరుపతిలో ఈ రోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా టీటీడీ చైర్మన్ తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా? లేదా అందరూ కలిసి కట్టగట్టుకొని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. నిజమైన సనాతన యోధుడివి అయితే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. చాలా గట్టిగా మాట్లాడారు మాజీ మంత్రి రోజా గారు. రైట్. విష్ణు గారు చెప్పండి, ఏమిటి ఎవరు తొలి ముద్దాయి అని జగన్ గారు చెబుతున్నారు, చంద్రబాబు గారిని తొలి ముద్దాయి అని చెప్పి. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారేమో కాస్త వ్యూహాత్మకంగా ఈఓ జేఈఓ పేర్లు చెప్పి ఆ తర్వాత మళ్ళీ దాన్ని కుట్రకోణం అనే యాంగిల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. సో మీ అంచనా ఏమిటి, మీ అభిప్రాయం ఏమిటి? ఓవరాల్గా ప్రభుత్వ వైఫల్యానికి ఎవరిని బాధ్యులను చేయాలి? అంటే జరిగినటువంటి సంఘటన అంతా ఒకటైతే ముఖ్యమంత్రి గారేమో అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని డబాయించడము,
ఆయనకు కావాల్సినటువంటి వారిని పక్కకు తీసుకుని కొంతమంది మీద చర్యలు తీసుకోవటము ఒక విధానంగా కనపడింది. ఇంకొక విధానం ఏంటంటే జరిగినటువంటి సంఘటనలో మమేకం అయిపోతున్నట్టు, దానికి విచారం వ్యక్తం చేస్తున్నట్టు, దానికి బాధపడుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం రెండు రకాలైనటువంటి ఇది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. మొట్టమొదటిది ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఒక 3-4 రోజుల ముందంతా కూడా జిల్లాలో ఆయన పర్యటన సందర్భంగా వాడుకోవటము, వాళ్ళందరూ కూడా హైరాన్ పడటము, అలాగే ఒక ముఖ్యమంత్రి ఆ జిల్లాలో పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ వైకుంఠ ఏకాదశి ఉందని చెప్పిన అధికారులందరూ కూడా పిలిచి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చేయండి, భద్రంగా చేయండి, ప్రజలు లక్షల్లో వస్తారని చెప్పినటువంటి మాట కూడా లేదు. అది కూడా దానికి కూడా ఆయన బాధ్యత వహించాల్సినటువంటి అవసరం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 రోజులు ప్రవేశపెట్టారా, లేకపోతే గత ప్రభుత్వంలో టోకెన్లు ఇచ్చారా, దాన్ని ఇంకెందుకు కొనసాగిస్తున్నారని చెప్పి మాట్లాడటమే తప్ప అక్కడ జరిగినటువంటి సంఘటనకి అక్కడ ముఖ్యంగా సమన్వయ లోపం కనపడుతుంది. చైర్మన్కి, ఈఓకి, జేఈఓకి వాళ్ళందరికీ కూడా అక్కడ పరిపాలన ఏ విధంగా చేయాలి అని చెప్పి ఒక 20-30 రోజులు 4 రోజుల ముందు నుంచి మీటింగ్స్ పెట్టుకుని ఎవరెవరు ఏం చేయాలి అనేది అక్కడ స్పష్టంగా తెలిసిపోయింది. అక్కడ ఏంటంటే సమన్వయ లోపం ఉంది, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. దానికి జరిగినటువంటి సంఘటనకి హెడ్సే బాధ్యత ఇచ్చాలి, చైర్మన్ కానీ, ఈఓ కానీ, జేఈఓ కానీ. మీరు అన్నట్టుగా జేఈఓ గారి మీదేమో లడ్డూకు సంబంధించిన దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తి కింద ఆయన ఉన్నాడు. అలాగే సామాజిక వర్గానికి సంబంధించేమో జేఈఓ గారు ఉన్నారు. అదే ఈఓ గారు, జేఈఓ గారు, శ్యామలరావు గారు ఉన్నారు. జేఈఓనేమో ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయన దగ్గర పనిచేసి కావాలని పని కట్టుకుని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఏమో అక్కడ జేఈఓ కింద ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ముగ్గురిని టార్గెట్ చేసి వాళ్ళు ముగ్గురే బాధ్యత వహించాలి అని చెప్పన్నారు. అలా కాకుండా అది కూడా కాకుండా పోలీస్ అధికారి ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ చేసిన సందర్భంలో కూడా ఒక గద్గదమైనటువంటి స్వరంతో సుబ్బారాయుడు గారు అని చెప్పి ఆయన తెగ బాధపడిపోతున్నారు ముఖ్యమంత్రి గారు. 6 చనిపోయింది దాని బాధ కన్నా సుబ్బారాయుడు గారిని ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందే అనే బాధ ఎక్కువగా మనకు స్వరంలో కనపడతా ఉంది, అర్థమైపోతూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు కదా. ఈ సంఘటన జరగడానికి ఎవరు కారకులు? ఇంత పెద్ద సంస్థ షిరిడీలో ఏ రకంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలో, అయోధ్యలో ఏ విధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఇక్కడి నుంచి తెలుసుకుని అక్కడ అమలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అలాంటి ఆదర్శమైనటువంటి సంస్థ, అలాంటి గొప్ప సంస్థ మీ చేతిలో 7 నెలల కాలం నుంచి ఉన్నటువంటి సందర్భంలో ఇలా ఈరోజు 6 చనిపోవడం అనేది ఎంత దారుణమైనటువంటి, ఎంత ఘోరమైనటువంటి విషయము. అపచారం అంట. ఎప్పుడో లడ్డులో ఏదో జరిగిందని ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి దీన్ని ప్రజల ముందు తీసుకుని వెళ్ళి నానా యాగి చేసి పైన కొండ మీద అర్చక స్వాములతో కలిసి ప్రాయశ్చిత్తం చేయించారు, సంప్రోక్షణ చేయించారు. ఈరోజు అక్కడ 6 చనిపోయిన దాని మీద ఏం చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని ఈరోజు మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. అడగటమే కాదు, ఈరోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఆ డ్రామాని బాగా రక్తి కట్టించారు. ముందేమో మైక్ పెట్టుకోకుండా తర్వాత ఏమో మైక్ పెట్టుకుని అరవటము, కేకలేయటము. కానీ ఎవరి మీద అయితే అరిచారో వాళ్ళని బదిలీ చేయకుండా పక్కనున్న వాళ్ళ మీద వేటు వేయటము, ఇది అసందర్భంగా పరిపాలన చేస్తున్నట్టుగా మనకు కనపడింది. కాబట్టి ఖచ్చితంగా విష్ణు గారు మీరు చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. ఆయన ఎవరి మీద అరిచారో వాళ్ళ జోలికి వెళ్ళాల, ఎవరి మీద అరవలేదో వాళ్ళ మీద దొరికి వాళ్ళని సస్పెండ్ చేయటమో బదిలీ చేయటమో చేశారు. కరెక్టే. అది ఈఓని క్వశ్చన్ చేశారు. ఆయన ఈఓని క్వశ్చన్ చేసి ఆయన చెప్పే సమాధానానికి నాకు సబ్మిట్ చేయండి అది ఇదని చెప్పి పబ్లిక్లోనూ మీడియాలోనూ ఆయన మీద అరిచినట్టుగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఒక చిన్న డిబేట్ దీన్ని కండక్ట్ చేశారు. కానీ వేటు వేసిందేమో ఒక డిఎస్పీ స్థాయిని, ఒక గోశాలకు సంబంధించిన అధికారిని, కొంతమందిని బదిలీ చేసి కొంతమంది సస్పెండ్ చేసి. ఇది ఎక్కడి విధానం? ఒక తప్పు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి బాధ్యులైనటువంటి అందరి మీద కూడా ఒక సమానమైనటువంటి చర్యలు ఉండాలి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మీద ఒక రకంగా, వాళ్ళకి అవసరం లేనటువంటి వాళ్ళు ఒక్కొక్క పబ్లిక్కి చూసే విధంగా ఒక రకంగా, ఈ రకంగా చేయటం అనేది సరిగా పరిపాలనలో భాగంగా అనిపించుకోదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను పర్యటన చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వలేదు, అలాగే అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీకు దర్శనం చేయిస్తామని బయటికి పంపించేయటము,
అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగా వస్తున్నటువంటి సందర్భంలో 5 సంవత్సరాలు సమర్థవంతంగా బ్రహ్మాండంగా ఈ అన్ని కార్యక్రమాలని నడిపించినటువంటి సందర్భంలో ఆయన పరిపాలన ఆయన చూడటానికి వస్తే మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారా? అంటే దీంట్లో కూడా రాజకీయాలు చేసి మీరు ఆయన కారులో వెళ్ళనీయకుండా ఆపటము, ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడము, అలాగే హాస్పిటల్లో అందరినీ ఖాళీ చేయించడము, అక్కడ ఉన్నటువంటి పోలీసులేమో మీకు 3 రోజుల పాటు మీ జిల్లాలో ఎక్కడ పర్యటించినా వేల మంది మీ చుట్టూ తిప్పుకుంటారా? ఈరోజు బాధ్యత 6 చనిపోయిన దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎవరెవరి మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు మీ మంత్రులు పోయి ఎందుకు ఈ ముందస్తుగా ఏర్పాట్లు చేయలేకపోయారు? ముందస్తుగా మీ చైర్మన్ పాపం అసహాయత అమాయకత్వమో చేతకానితనమో ఏంటో అర్థం కాకుండా ఉంది ఆ చైర్మన్ గారి యొక్క వ్యవహార శైలి. పకడ్బందీగా ఈవోల్ని జేఈఓల్ని చైర్మన్ గారిని ఎవరు పట్టించుకోవట్లేదు. అదే ఆయన యొక్క ఇంకో పాయింట్ కూడా ఉంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ గురించి ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడట్లేదు. అది విచిత్రం. ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన వైసీపీలోని దాంట్లోకి వెళ్ళారు. ఏదో మొహోటానికి ఏదో నామమాత్రంగా మంత్రి పదవి ఇచ్చినట్టున్నారు. ఆయన అసలు ఏమి పట్టించుకుంటున్నట్లేదు. కనీసం రివ్యూ అన్న చేయాలి కదా ఆయన కూడా. అది ఇటువంటి ఇంపార్టెంట్ అకేషన్స్లో ఆయన ఇప్పుడు కూడా ఎవరు ఒక మాట కూడా అట్లా ఏదో పక్కన ఉన్నాళ్ళే అన్నట్టుగా ఉంది. చాలా విచిత్రంగా ఉంది కదా విష్ణు గారు. ఈ పరిస్థితి ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా తీసుకోవట్లేదు. అసలు తెలుగుదేశానికే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. నాకెందుకులే అని చెప్పాను. ఎందుకంటే ఉదాహరణకి విజయవాడలో వరదలు సంభవించినటువంటి సందర్భంలో కూడా అధికారులకి లేకపోతే పొలిటికల్ పీపుల్కి ఎవరికి కూడా సమన్వయం లేకుండా ఎంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చి పడింది. అలాగే ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన అంశం కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ పోవాలి, రివ్యూ చేయాలి, చైర్మన్ రెగ్యులర్గా ప్రతిరోజు రివ్యూ చేయాలి, ఏ రకంగా ఎక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవాలో చూడాలి. ఇవన్నీ ఏమీ లేకుండా జరిగినటువంటి సంఘటనకి ఎవరు బాధ్యులు అవుతారో ఆ బాధ్యుల్ని తప్పించేసి కొంతమంది మీదే టార్గెట్ చేసి మాట్లాడటం అనేది అది చర్యలు తీసుకోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. అలాగే ప్రతిపక్ష నేత చూడటానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఇబ్బందులు పెట్టడం సరైనటువంటి కాదు. అక్కడ జరిగినటువంటి ఆరుగురు చనిపోయి ప్రాణాలు పోయి కుటుంబాలు శోకతప్త హృదయంతో ఉంటే మేము అన్నదానం బాగా చేశాము, మేము వచ్చి మార్పులు చేసుకొచ్చాము, లేకపోతే టికెట్లు దీంట్లో ఇచ్చేసామని చెప్పిన అనవసరమైన విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుకోవడం అనేది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారే దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. వేటు వేయాల్సిన ఇంకా న్యాయ విచారణ ఆదేశించినప్పటికీ కూడా ఇమ్మీడియట్గా విష్ణు గారు రాజమండ్రి పుష్కరాలు ఇష్యూ చూసిన తర్వాత విష్ణు గారు రాజమండ్రి పుష్కరాలు ఇష్యూ చూసిన తర్వాత తూతూ మంత్రంగా ఒక రిటైర్డ్ జడ్జిని తీసుకొచ్చి ఆయనకి ఎట్లా కావాలంటే అట్లా రిపోర్ట్ వచ్చేలాగా చేసుకున్నటువంటి తీరు చూసిన తర్వాత చంద్రబాబు గారి టైంలో జ్యుడిషియల్ కమిటీస్ గతంలో కూడా మనం చూసాం కదా. ఇప్పుడు అంతకు మించి భిన్నంగా ఉంటుందా లేదా చిత్తశుద్ధితో ఉంటుందని మీరు అనుకుంటున్నారా? సార్ ఇప్పుడు మనం చూసాం క్లియర్గా ఏకసభ్య కమిషన్ ఏ విధంగా మన రాజమండ్రికి సంబంధించినటువంటి పుష్కరాల సందర్భంలో దాన్ని నెమ్మదిగా వాళ్ళ ప్రభుత్వం ఏ టైంలోపు ఎలా క్లోజ్ చేశారు. ఇది కూడా అలాంటిదే. దాని భిన్నంగా మనకు వచ్చేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జరిగినటువంటి సంఘటన మీద సీరియస్నెస్ ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయమూర్తిగా అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప కంటి తుడుపు చర్య అది న్యాయ విచారణకు ఆదేశించారు తప్ప అది న్యాయ విచారణ కాదు. అది రిటైర్డ్కి సంబంధించినటువంటి ఎవరో ఒక వ్యక్తిని వారికి కావాల్సినటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళంతా కూడా మళ్ళీ ఈ విషయంలో మీ ప్రభుత్వాన్ని కూడా మా ఓటు వాళ్ళని తప్పుపడతాం. మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత 29 మంది చచ్చిపోయిన ఘటనని మీరు ఇది సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయమైపోయిందన్న ఆరోపణలు వస్తే కూడా మీరు కూడా చంద్రబాబు గారి పట్ల ఉదాసీనంగా ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఉదాసీనంగా ఏమి చేయకుండా వదిలేశారనే విమర్శ మీ మీద కూడా ఉంది. సార్ ఇప్పుడు మేము ఉదాహరణకి మీరు పాయింట్ రైజ్ చేశారు కాబట్టి మాట్లాడుతున్నాము. అమరావతిలో కానీ వివిధ శాఖల్లో కానీ వివిధ స్కాముల్లో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్షన్ ఇచ్చినటువంటి వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి సమాచారం మీద కానీ మేము ఏదో చిన్న విషయం తీస్తే దాన్ని పెద్దగా రాజకీయం చేసేసి ప్రభుత్వం చేతిలో తీసుకుని హెరాస్మెంట్ చేస్తుందని చెప్పని అరెస్ట్ చేశారని ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం
ఖజానాకు సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చాయి అని తెలిసిన తర్వాత కూడా, కేంద్రం నుంచి చెప్పిన తర్వాత కూడా కొన్ని సంస్థలు మేము యాక్షన్ తీసుకుంటే దాని మీద వేరే విధంగా మాట్లాడతారు. కాబట్టి ఈరోజు మేము మా ప్రభుత్వ హయాంలో మేము చేయాల్సినంత కార్యక్రమం చేసాము. ఈరోజు ఇది కంటి తుడుపు చర్యగానే, ఈ న్యాయ విచారణకు సంబంధించింది కంటి తుడుపు చర్యగానే చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రోజుతో పోయేటటువంటి అంశం కాదు, ఇది ప్రతిరోజు కూడా మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే నిన్న అక్కడ విజయవాడలో హైందవ శంకారం జరిగింది. ఒక స్వామి మాట్లాడారు, చైర్మన్ గారు 4,000 మంది 5,000 మంది దర్శనాలు చేయించారని చెప్పి. ఈరోజు మాట్లాడమనండి. ఈరోజు చనిపోయిన దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పాల్సినటువంటి బాధ్యత స్వామీజీల మీద కూడా ఉంది కదా. ఎక్కడికి పోయారు వాళ్ళు? వాళ్ళే మాట్లాడరా? ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడరా? మామూలుగా ఉన్నప్పుడేమో ఇంకో విషయం చెప్పాలి. ఆ స్వామీజీకి మా ప్రభుత్వంలో ఒక పెద్ద 40-50 ఎకరాల భూమి ఇచ్చి హిందూ ధర్మాన్ని పోషించాలని చెప్పని, హిందువులకి ప్రతినిధిగా మీరు పనులు చేయాలని చెప్పని ప్రోత్సహించిందే మేము. వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థం. ఇలాంటి సందర్భంలో మాట్లాడకుండా ఉంటే ఎట్లా? కాబట్టి మేమేమంటున్నామంటే ఖచ్చితంగా స్వామీజీలు మాట్లాడాలి, లేకపోతే ప్రభుత్వం ఇంకా సరైనటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ సరైనటువంటిదే, మొదటి ముద్దాయిగా ఆయనే ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సుధాకర్ గారు కాణిపాకం సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోవచ్చు. నమస్కారం కుమ్మనేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి. ఎంత దారుణం అంటే 30 సంవత్సరాల్లో ఇప్పుడు లేదు కుమ్మనేని గారు. ఇంకొకటి కూడా కుమ్మనేని గారు, జీవకోన ఇరుకు సందులు కుమ్మనేని గారు, ఆ సత్యనారాయణపురం దగ్గరంతా అక్కడ విశాలమైన రోడ్లు, విశాలమైన ప్రదేశాలు లేవు. అదే బైరాగపట్టె అంటే కొంచెం విశాలంగా ఉంటుంది. అది సంతలో గొర్రెల మందులు ఎలా వేస్తారో ఒక గ్యాలరీ పెట్టలేదు, ఒక బార్కార్డు పెట్టుకోలేదు, ఏమి 5-6 మంది పోలీసులు లేదు కుమ్మనేని గారు. రైట్, ఓకే, అవన్నీ చెప్పినవే చెప్తాం వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు ఎవరి మీద చర్య తీసుకోవాలి? చైర్మన్నా, ఈఓనా, జేఈఓనా, లేకపోతే చంద్రబాబు గారే ప్రధాన ముద్దాయా అన్నది చర్చ. కుమ్మనేని గారు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు చైర్మన్ గారు సంపూర్ణ బాధ్యత వహించాలి. ఎందుకంటే టీటీడీ బోర్డు చైర్మన్ గారు దీనికి పూర్తి బాధ్యత వహించాలి. తర్వాత కలెక్టర్ గారు దీనిపైన పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే కలెక్టర్ ఆదేశాల ప్రకారమే పోలీస్ వ్యవస్థ అంతా నడుస్తుంది కదా కుమ్మనేని గారు. రైట్, హోంగార్డ్ వ్యవస్థ లేదు, పోలీస్ వ్యవస్థ పని చేయలేదు. అంతమంది 2-3 వేల మంది జనాలు ఉండేటప్పుడు కూడా 5-6 మంది పోలీసులు లేకపోయినా, హోంగార్డులు లేకపోయినా, అంత అది కూడా 12 గంటలకు ఒకసారి చెప్పారు గేట్లు తెరుస్తారని, 1 గంటకి చెప్పారు, 2 గంటలకు చెప్పారు, 3 గంటలు అలా చెప్పి జనాలను భక్తులను రెచ్చగొడితే ఏం చేయగలుగుతారు కుమ్మనేని గారు? రైట్, ఓకే అండి. పుల్లయ్యనాయుడు గారు తాడికోన. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ముందుగా ఈ నిన్న తిరుపతి దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి అండి. ఓకే. ఈ హోంమంత్రి అనిత్ గారు ఎక్కడ దేనికి వెళ్ళినా కూడా ముందుగా దీంట్లో కుట్ర కోణం ఉందని డైరెక్ట్ గా చెప్పేస్తారని నేను. విచారణ జరగకుండానే ముందుగా డైరెక్ట్ గా ఆ నిర్ణయానికి వచ్చేస్తారని. చంద్రబాబు గారు అయితే సన్నాయి నొప్పులు తొక్కుతూ అన్నారు కానండి, ఈ విషయంలో కొంచెం పవన్ కళ్యాణ్ గారు కొంచెం పద్ధతిగానే మాట్లాడినట్టుగా ఉందండి. అవును, నేను కూడా ఫస్ట్ అది చెప్పా కదా. అయితే అంతవరకు ఆగుంటే బాగుండేది. అంతవరకు ఆగకుండా ఏమంటాడు, మళ్ళీ ఏదో కుట్రకోణం ఉందని అంటున్నారని ఆయన కూడా అన్నాడు. ఆయన అనకుండా ఎస్ ప్రభుత్వందే తప్పు, చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇట్లాంటివి జరిగినాయి అంటే అప్రతిష్ట అని చెప్పుంటే అంతవరకు పరిమితం అంటే బాగుండేది. రైట్, ఓకే. ఫైనల్గా మురళి గారు చెప్పండి, ఏమిటి జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల వీటి వల్ల ఏమైనా ఫలితం ఉంటుంది అనుకుంటున్నారా? అసలు నిజంగా చర్య తీసుకోవాల్సిన వాళ్ళ మీద తీసుకునే పరిస్థితి చేస్తారా? సంక్షిప్తంగా చెప్పండి దయచేసి, టైం. ఇప్పుడు మీరు కూడా ఒక దీర్ఘకాలం చూస్తూనే ఉన్నారు కదా సార్, జ్యుడిషియల్ ఎంక్వైరీలు ఎందుకు వేస్తారని. అప్పుడు తాత్కాలికంగా ఏదో కంటి తుడుపు వ్యవహారంగా ఇట్లాంటివి తప్ప, నిజంగా చిత్తశుద్ధితో చేయాలనుకుంటే ఆ పెట్టే సెక్షన్లు కానీ, లేదంటే దాన్ని నిర్వహించే తీరు కానీ, లేదా వ్యవహరించే పద్ధతి కానీ భిన్నంగా ఉంటాయి. జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఒక కంటి తుడుపు వ్యవహారంగా డైరెక్ట్ గా కేసులు పెట్టచ్చు కదా. ఈ కేసులో స్పెసిఫిక్ గా ఉన్నప్పుడు కేసు పెట్టేయచ్చు. మళ్ళీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవన్నీ అవసరం ఉందా? ఏమైనా మార్పులు చేర్పులు ఏం చేయాలనేది ఆలోచించుకోవచ్చు. కానీ ఇటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ అవసరమా అన్నది నాకున్న చిన్న సందేహం. అంటే న్యాయ విచారణ జరగాలి, అది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ ఫెయిల్యూర్స్ కి ప్రధానమైనటువంటి ఎక్కడుంది అని జరగాల్సింది. కాకపోతే ఇవన్నీ మీరు అన్నట్టుగా ఏదో ప్రభుత్వాలకి అనుకూలమైనటువంటి పద్ధతిలో రిపోర్ట్లు ఇచ్చుకోవడం కోసం తమ అనుకూలమైన మనుషులు నియమించుకొని అదొక తూతు మంత్రంగా జరిగితే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? జనంలో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్, సీరియస్నెస్ ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేసి ఆ సెంటిమెంట్ ని గౌరవించేటట్టుగా ఉండాలి. కానీ దురదృష్టం అట్లా ఉండడం లేదు. నెలల తరబడి సాగుతూ ఉంటుంది ఆ విచారణ కమిషన్, నెలల తరబడి ఎక్స్టెన్షన్ మీద ఎక్స్టెన్షన్ సాగుతూ ఉంటుంది. ఈలోపు జనం అంతా మర్చిపోతారు.